రక్తపోటు రాకుండా చేసే పండు. రక్తపోటుకు ముందు జీర్ణ సమస్యలతో బాధపడే వారికి పైనాపిల్ జ్యూస్ చాలా మేలు చేస్తుంది. విరోచనాలు, కడుపు నొప్పి, మలబద్ధకం లేదా ఉబరంతో బాధపడుతుంటే పైనాపిల్ రసం అనువైనది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైనాపిల్లో కాల్షియం, మాగ్నీషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. పైనాపిల్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి మంచి మూలం. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. రక్తపోటు రోగులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. పైనాపిల్ రసంలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పిల్లలకు పైనాపిల్ జ్యూస్ ఇవ్వడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రోజు పైనాపిల్ తింటే క్యాన్సర్, గుండె జబ్బులు మీ దరికి చేరవని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్లో పొటాషియం, సోడియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులకు రాకుండా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో పైనాపిల్ ఉపయోగపడుతుంది. పచ్చి పైనాపిల్ రసాన్ని తగిన గాయాలపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది. పైనాపిల్ రసాన్ని పచ్చ కామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్న వారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. పైనాపిల్ వల్ల జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే సర్కవర్ వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. జ్వరం, కామెర్లు వంటి అనారోగ్యాలలో ఉన్నవారికి పైనాపిల్ రసం ఇవ్వడం ఎంతో మంచిది. పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకొని మర్దన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైమ్లు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతేకాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను త్వరగా వృద్ధాప్యంలోకి రాకుండా చేస్తాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.